చాలామంది మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ, స్ట్రెస్ ఫీల్ అయినా కానీ, మనకిష్టమైన పని చేస్తే రిలాక్స్ అవుతామని చెప్తారు కదా. నేను కూడా అలాగే. నేను స్ట్రెస్ ఫీల్ అయినా అండ్ ఏదైనా బాధలో ఉన్న, డిప్రెషన్లో ఉన్నా కానీ వెంటనే నేను చేసే పని స్టోరీస్ చదువుతా. ఈ స్టోరీస్ చదివే అలవాటు నేను డిగ్రీ నుంచి స్టార్ట్ చేశాను. సడన్గా ఏదో యాడ్లో కనిపించింది యాప్. సో ఇన్స్టాల్ చేసుకొని అప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు చదువుతూనే ఉన్నా. ఎప్పుడు కూడా నాకు బోర్ అనిపించలేదు. అండ్ ఆ స్టోరీస్ చదివేటప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుంది అనేది నేను అయితే అస్సలు పట్టించుకోను. నా అంతకుముందు నేను ఏ మూడ్లో ఉన్నాయని కూడా గుర్తుకు రాదు. ఆ స్టోరీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతా. అరే ఇలా కూడా ఉంటాయి స్టోరీస్, ఇలా కూడా క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంత మంచిగా ఉంటాయా అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో. అండ్ నాకు తెలియకుండా ఎన్నిసార్లు నవ్వుకున్నానో అసలు లెక్కే లేదు. అండ్ కొన్ని సిచ్యువేషన్ బాధపడేవి కూడా ఉన్నాయి. అండ్ ఈ స్టోరీస్ నైట్ మొత్తం పడుకోకుండా చదివిన రోజులు ఉన్నాయి. ఒక్క పార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అనిపిస్తే ఎండింగ్ అయ్యే వరకు అలానే చదువుతూనే ఉంటా, పని చేసుకుంటా. మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం దాని మీదే ఉంటుంది. అంతకుముందు నేను బాధపడ్డా కదా ఒక విషయం గురించి అనే థాట్ కూడా ఉండదు. సో ఇదైతే నేను బెస్ట్ హ్యాబిట్ అని అనుకుంటా. ఎందుకంటే ఆ డైలమా నుంచి నేను బయటపడతాను ఆ స్టోరీస్ వల్ల. కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేస్తాను. దాని గురించి అంతగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను. నాకు నేను రిలాక్స్ అవుతా, మైండ్ రిలాక్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలనేది క్లారిటీ వస్తుంది. ఇది నాకైతే బెస్ట్ థెరపీ. సో మీకు కూడా ఈ స్టోరీస్ అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. నేను చదివిన స్టోరీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, డ్రామా నిజంగా మాటల్లో చెప్పలేను. బట్ మీరే చదివితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నేను చదివిన స్టోరీస్ మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. అండ్ ఖచ్చితంగా చెప్తా. మైండ్ అయితే చాలా అంటే చాలా రిలాక్స్ అవుతుంది. అండ్ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.